తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలా మంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు అంటే చాలా వరకు అంటూ ఉంటారు, ఇంటి ఇల్లాలు కరెక్ట్గా ఉండగలిగితే ఇల్లంతా బాగుంటుంది, అంటే చక్కగా ఉంటుంది వాళ్ళంతా, కుటుంబం అంతా, జీవితం అంతా కూడా అని చెప్పి. అసలు ఎలా ఉండాలి గురుగారు ఇంటి ఇల్లాలు? ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ క్రియేట్ చేసినటువంటి స్టేట్మెంట్. ఐఎమ్ సారీ, నేను మేల్ అయినా పురుష ప్రపంచం క్రియేట్ చేసిన స్టేట్మెంటు. కాకపోతే ఆ కాలంలో, ఆ వ్యవస్థలో ఆ ధర్మం వ్యాలిడ్ అయింది. పత్ని మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి అని దేవి అర్గళా స్తోత్రంలో వస్తుంది. అంటే మనోవృత్తానుసారిణి, నువ్వేదంటే నువ్వెక్కడుంటే నేనక్కడుంటాం గలగల, అలా ఉండాలి. అది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని, ఎందుకంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు సమానంగా ఉన్నారు, ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళు నేను చెప్పింది వినాలి అన్న సంకల్పమే ఉండాలి, కానీ విని తీరాలి అన్న పట్టుదల ఉండకూడదు. వినొచ్చు, వినకపోవచ్చు, వింటే బాగానే ఉంటుంది, వినకపోయినా నేను ఇట్స్ ఓకే. ఆ ఇట్స్ ఓకే అన్న మంత్రాన్ని మనం జపం చేసుకోగలగాలి ఎప్పుడు. సో అంచేత ఇల్లాలు ఎలా ఉండాలి అన్నం కన్నా కూడా అసలు స్త్రీలు ఎలా ఉండాలి అంటే అది బెటర్ క్వశ్చన్. ఒక ఒక తత్వం, పురుష తత్వం, స్త్రీ తత్వం అని ఆకారంలో పెట్టారు. మనమేంటి ఈ ఆకారాల డిఫరెన్స్ చూసి స్త్రీ పురుషుడు అంటున్నారు, కానీ తత్వపరంగా చూస్తే మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ బట్టి స్త్రీ పురుషుడు, కానీ మీ ఆకారం బట్టి కాదు. అందుకే వనదుర్గా మంత్రం ఉంది, ఓం హ్రీం ఉత్తిష్ట పురుషి కిం స్వపుషి భయం మే సంవస్థితం ఎది శక్యం అశక్యం వా తన్మే భవతి సమయ సమయ స్వాహ దుమ్రీం ఓం అని మంత్రం. దాంట్లో పురుషి అన్న శబ్దం పడుతుంది. స్త్రీని పురుషి అని పిలుస్తారంటే బ్యూటిఫుల్ ప్రయోగం అది. అంటే ఆ స్త్రీకి అంత వీరత్వం ఉంది. నకులి వనదుర్గకి, వనదుర్గ అంటే ఏ వనదుర్గ పురుషి, నువ్వు స్త్రీవి కాదు, అంత వీరం ఉంది. కిం స్వపిషి, ఎందుకు పడుకున్నావు, నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించు. అది మంత్రం అర్థం అనమాట. కిం స్వపిషి అది మాటలే కదండి, అమ్మవారితో మాట్లాడుకోవడమే మంత్రాలు, అర్థమైతే మాటలు. అది. సో అపురుషి అన్న శబ్దం అన్నది అలాగా. నేను మగవాడిగా ఆకారంలో ఉన్నా కూడా పుంసాం మోహన రూపాయ అంటారు రాముణ్ణి. ఆయన ఆకారం, రాముడు పురుషుడే, కానీ పురుషుల్ని కూడా మోహింపజేసే తత్వం ఆయనది. పురుషుడు కూడా మోహం పడిపోయారు. అంత నిర్మాత్వం ఏమిటి, ఆ నవ్వు ఏమిటి, ఆ శాంతం ఏమిటి, ఆ ధర్మం ఏమిటి, ఇవి లక్షణాలు. ఆ లక్షణాలు ఎవరివి? స్త్రీవి. ఆ స్త్రీని చూసి పురుషుడు మోహపడిపోయాడు. అర్థమైందా? అంచేత స్త్రీ అంటే
ఇల్లాలన్నాం కన్నా స్త్రీకి లక్షణం ఏంటి? ఇల్లాలంటే పెళ్ళి అయితేనే, పెళ్ళి అవ్వకపోతే స్త్రీయే కదా. ఆ స్త్రీ అన్నప్పుడు ఇదంటే కొంచెం అత్యాసలా ఉంటుంది ఎలా చెప్తే, శాంతము, సహనము, క్షమ, ఓర్పు అండ్ సౌందర్యం. నేను అందంగా లేకపోవచ్చు, నా బాడీ, నా మాట అందంగా ఉండొచ్చుగా. దీన్ని మార్చలేను నేను, ఇది మారచ్చు. నా చూపు ఒక్కసారి చూసేవాడి పడిపోవాలి వాళ్ళు, అలా చూడొచ్చుగా. చూడొచ్చు. అంటే అంత కరుణతో నేను చూడగలగాలి, అంత చైతన్యంతో నేను చూడగలగాలి. ఈ లక్షణాలన్నీ కూడా స్త్రీత్వం. తర్వాత కారుణ్యం. అమ్మ కొడుకు దొంగాడైనా ప్రేమిస్తుంది, కానీ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ ఇతనే ప్రేమిస్తాడు. సారీ, వాస్తవం గురువు గారు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ పురుష లక్షణాలు. సో ఈ పురుషుల లక్షణంలో కూడా కరుణ ఉన్నవాడు ఉంటాడు, స్త్రీలో ఉన్న అహంకారం గై గైమని అరిచేవాడు, వాళ్ళు పురుషులే. స్త్రీ రూపంలో ఉన్న పురుషులు, అదే పురుషులు. మంత్రంలో ఇందాకున్నట్టు వీళ్ళు పురుష రూపంలో ఉన్న స్త్రీ. సో ఇవన్నీ ఇల్లాలు అని అనడం కన్నా కూడా స్త్రీ ఎలా, కేవలం స్త్రీయే కదండి, పురుషుడు కూడా ఉండాలి కదండి. ఏమీ చేయరు, కొంతమంది ఇళ్లలో పనిచేయరు, ఉద్యోగానికి వెళ్ళరు, ఆర్యాబిడ్డని పట్టించుకోరు, ఇల్లు ఎలా గడుతుందో చూసుకోరు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, చేతితో సిగరెట్ పట్టుకుంటారు, టీ కొట్టు కూర్చుంటారు. ఈ దేశం బాగుపడదండి. అసలు మోడీ గారు అలా చేయాల్సిందే కాదు. ఇక్కడ ఈ సంసారం చూసుకొచ్చరా అంటే సహజంగా దొరుకుతున్నారు, వాస్తవం. అంచేత ఇల్లాలు ఎలా ఉండాలన్నా కన్నా అసలు స్త్రీ ఎలా ఉండాలి అంటే ఈ లక్షణం. చిరిగిన చీరైనా సరే చక్కగా కట్టుకోవాలి, అందంగా కట్టుకోవాలి. బొట్టు, కట్టు, నడవడిక, ఇవన్నీ ఉంటే ఆవిడ ఇల్లాలే అవుతుంది. పెళ్ళి అవ్వకపోయినా ఇల్లాలే. మీరు ఇల్లాలకి ఉండాల్సిన లక్షణాలని స్త్రీకి ఉండాలి. అది పురుషుడు దానికి తగినట్టు భరించేవాడు భర్త. సోక్రటీస్లా ఉండాలి పురుషుడు. ఆవిడ నీళ్లు వంపేసినా సరే, రాసుకున్న పుస్తకాల్లో నీళ్లు వంపేసినా సరే మాట్లాడకపోతే, ఏంటి మాట్లాడటం లేదంటే, ఇన్నాళ్ళు ఉరుమురు అనుకున్నాను, ఇప్పుడు వాన కూడా పడుతుంది అనమాట. ఇన్నాళ్ళు అరుస్తుంది. సో పురుషులందరూ సోక్రటీస్ లా ఉండాలి, స్త్రీలందరూ ఈ లక్షణాలు ఉంటే అప్పుడు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ మణిద్వీపాలు పాడుకోక్కర్లేదు, అన్నీ అలాగా ఉంటాయి. అది సంకల్పం పెట్టుకోవాలి. అది జరుగుతుందా జరగదా అనక, అట్లీస్ట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు అలా ఉండాలి, అలా ఉండాలి. అలా నేను అలా చిన్నప్పటి నుండి అలాగే అనుకున్నాను. చెప్పాను కదా, యునిక్గా ఉండాలనుకోవడం, అది మనల్ని రక్షిస్తుంది. ప్రతి స్త్రీ అలా ఉండాలనుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ఇద్దరూ అలా లేరు, ఎందుకు అనుకోవడం, ఉంటారు. ఈ వీడియో చూసాక డెఫినెట్గా ఉంటారు. ఈ ఆశ ఉండొచ్చు, అంతేగా గురువుగారు, ఈ ఆశ ఉండొచ్చు, తప్పలేదు. గురుగారు ఇంకొకటి అంటే, ఈ రోజు మనం చేస్తున్నది ఏదైనా కూడా, ఇందాక మీరు చెప్పిన ఉదాహరణ ఇక్కడ మళ్ళీ వాడొచ్చు. అంటే మీ నాన్నగారి విషయంలో మీ విషయంలో జరిగింది, మీ విషయంలో మీ అమ్మాయి విషయంలో జరిగింది అన్నారు. అంటే అది మనం చేస్తున్న ప్రతి పని కూడా రేపు మనకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టు మార్చుకోవడం మన చేతుల్లో ఉంది అన్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే ఆశ ఉండొచ్చు అంటారా? నిజంగా అది ప్రతి విషయంలో అలా రిటర్న్ వస్తుంది అంటారా? అస్సలు ఉండకూడదు. వేదం ఏమని చెప్తుందంటే, 5 ఏళ్ల వరకే నీ కొడుకు, కూతురు, నీ పిల్లలు, 5 ఏళ్ల తర్వాత నువ్వు హితుడివి అంటుంది. అందరూ మర్చిపోతున్నాం. 5 ఏళ్ల వరకే నీ కొడుకు, కూతురు. అప్పుడేంటి, అంతదాకా ఓ చీమ వెళ్తుంది అనుకోండి, చిన్నపిల్ల తప్పి కొట్టేస్తూ ఉంటాడు వాడు. అప్పుడు నువ్వు ఆపపోతే ఆ పాపం మనకి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీది. రెస్పాన్సిబిలిటీ అన్నది అక్కడ వస్తుంది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అమ్మ, అది రెస్పాన్సిబిలిటీ నీది, డ్యూటీలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి వాళ్ళకి తిండి పెట్టడం, మంచి చెడు చెప్పాలి. కానీ వాడు విని తీరాలి, ఎక్స్పెక్ట్ చేసి వాడు నాకు గౌరవంగా చూడాలి, బాగా మంచి ఉత్తమోత్తముడు అయిపోవాలి. మనం అయ్యామా? చిన్నప్పుడు మనం ఎలా ఉంది మర్చిపోయామా?
చాలా చదువుకోవాలి 100 తెచ్చేయాలి, వీడు 40 తెచ్చుకుంటాడు. అవుతుందా? అది అవదు. అంచేత నేను ఎక్స్పెక్ట్ చేసి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేయాలి, కానీ చెయ్యాలి. పిల్లల్ని పెంచబడంలో ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. నువ్వు పెళ్లి చేసుకుంటారు, ఇట్ విల్ బి గుడ్, నా భర్త భార్య అనుకూలవైన భార్య, మంచి శ్రీరాముడు లాంటి భర్త దొరికితే మంచిది, అంతే. సంకల్పం ఉండాలి ఉండాలి ఉండాలి, వాడలా ఆయన అలా ఉండాలి, ఇలా ఇలా అనుకుంటూ ప్రతిఫలంలో ప్రతిసారి ప్రతిఫలం ఆపించి చేస్తున్నందువల్లే మనకి గొడవలు వస్తున్నాయి. అంచేత పనిని అసలు ప్రతిఫలం మాట అటుంచండి, నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా చేయమంటుంది గీత. ఏం చేసినా నేను నా చేత చేయించబడుతోంది, చేయించబడుతోంది, చేసేవాడు వాడు, చేయించబడిది ఈ శరీరంలో. నువ్వెవడు? చూసేవాడు, ద్రష్ట. ఈ చూసేవాడికి ఇంకా ప్రతిఫలం మీద ఏం దృష్టి ఉంటుందండి? చూసేవాడు అంతే. అంటే చేసేవాడు వాడి ఆ బృహత్ కారణం ఏదో ఉంటుంది. ఏ కారణం? ఇప్పుడు తులసీదాస్ ఉన్నారండి, బాగా కాముకుడిగా ఉండేవారు ఆయన. మరి అప్పుడున్నప్పుడు ఆయన తులసీదాస్ అవుతాడని ఎవరైనా ఊహించారా? ఊహించారు. వాళ్ళ నాన్నగారు తులసీదాస్ అవ్వాలని పెంచారా? లేదే. ఓవర్ నైట్ అయిపోయారు. కాళిదాస్ ఓవర్ నైట్ అయిపోయారు. అంగుళిమాళ్ళు ఓవర్ నైట్ అయిపోయారు. అంచేత ఏది కూడా మన జీవితంలో పెళ్ళైన పిల్లలు, ఆధ్యాత్మిక మాట అటుంచండి, అసలు పెళ్ళి పిల్లలు అవే. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు. తింటున్నాం అనుకోండి, అన్నం తింటున్నారు, రోజు నాకు బలం రావాలి, నా క్యాలరీస్ పెరగాలి, క్యాలరీస్ తగ్గాలి, ప్రోటీన్ పెరగాలి అనుకుంటూ తింటే ఏమన్నా ఎంజాయ్ చేయగలరా మీరు ఫుడ్ని? లేదు. నేను ఒకసారి బాస్టన్లో షుగర్ కొంచెం పెరిగిందంటే మా వాళ్ళందరూ డైటీషియన్, అంటే డైటీషియన్ తిడతారేమో చూసి, డైటీషియన్ దగ్గరికి వెళ్ళమన్నారు. అంటే ఆవిడ దగ్గరికి లేను. ఎంత తింటాను? నేను ఇంత ఒప్పందం తింటానండి. ఏంటి ఇంత? ఇంతలేదు. అది ఆ పప్పు మాత్రమేనండి, మిగతాది అన్నం, రైస్ ఓన్లీ దిస్ మచ్. అంటే 21 బఠానీలు, వేరుశెనక్కాయలు 21 లెక్క పెట్టుకోవాలట, అవి వేసుకుని తినాలట. ఇలా కొలతలు పెట్టి అన్ని కొలతలు లెక్కలే. తర్వాత నా పడుకోకుండా 6 ద్రాక్ష పళ్ళు తినాలట. నాకు ఏ షుగర్ ఉన్నా పర్లేదు, కానీ ఇలాంటి జీవితం నేను చూడలేను. అంచేత పిల్లల్ని పెంచే విషయంలో ఆహారం తినేటప్పుడు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయమో, పిల్లల్ని పెంచే విషయంలో తండ్రిగా తల్లిగా నా బాధ్యత నెరవేరుస్తున్నాను. వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ దానికి అనుగుణంగా ఆదర్శవంతంగా నేను జీవిస్తున్నాను, అది కూడా చూడాలి కదా. ఆదర్శవంతంగా జీవిస్తుంటే కొంతవైనా హక్కు ఉంటుందండి. అది లేదు. నా పాటికి నేను వాట్సాప్లు చూసుకుంటూ, ల్యాప్టాప్లు వర్క్ చేసుకుంటూ ఉంటాను, టీవీ పెట్టుకుంటారు వాళ్ళు. వీడు చదువుకోవాలంటే ఎక్కడి నుంచి చదువుకుంటారు? ఎక్స్పెక్టేషన్ తప్పు కదా. అయితే ఏ పని చేసినా ఎక్స్పెక్టేషన్లో చేయకుండా ఉంటే మనకి ఎంత వచ్చినా ఎంతలా కనబడుతుంది. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఎంత వచ్చినా ఇంతే కనబడుతుంది. మా దగ్గర చాలా ఐసీయూలో ఉన్న వాళ్ళ కేసులు వస్తున్నాయి. ఈ మధ్యనే మొన్న ఎప్పుడో మీ యూట్యూబ్లో చెప్పినందువల్ల ఐసీయూలో ఉన్న వాళ్ళు వస్తుంది. నేను ఒకటే అంటాను, అమ్మ నాకు రోజు పొద్దున్న సాయంకాలం అప్డేట్ ఇవ్వండి. 1% ఇంప్రూవ్మెంట్ ఉన్నా కూడా పని చేస్తుంది అనుకోవాలి. ఓవర్ నైట్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోకండి. 1% కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా పని. అలాగా ఏ పని చేసినా సరే మనం ఎక్స్పెక్టేషన్తో చేయకపోతేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది గురుగారు. అంటే ఆశ ఉండాలి, కానీ అత్యాశ పనికిరాదు అనే ఒక క్వశ్చన్ నాకు ఎందుకు మైండ్లో తట్టింది మీరు చెప్పగానే. అసలు ఏంటి ఆశ అంటే ఏంటి, అత్యాశ అంటే ఏంటి, ఏ విషయంలో ఇది వర్తిస్తుందంటారు? పాపము మహాపాపము. ఏం చేస్తే పాపం? ఆశ పాపము, అత్యాశ మహాపాపం. రెండు తప్పే, రెండు వద్దు. అసలు ఆశ ఉండకూడదమ్మా. జ్ఞానినాంపి చేతాంతి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ.
ఆశ, ఇష్టం వేరు. ఇప్పుడు మీరు కట్టుకుని చీర ఉందనుకోండి, ఒక ఆవిడ ఏమో చూస్తే చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం, అంతవరకు పర్వాలేదు. నాకు కావాలి ఆయన అవతల వాళ్ళ లైఫ్ అయిపోయింది ఆ భర్త గారిది, ఇంకా అక్కడ నుండి తిరుగుతూ ఉంటారు. ఏ చీర తెచ్చినా నచ్చదు, ఏం చేసినా నచ్చదు, అదే కావాలి. మోహం అంటారు. ఆ మోహం తీరకపోతే క్రోధం, క్రోధం అయిపోతే ద్వేషం, ద్వేషం అయితే బుద్ధినాశం. గీతలో చెప్తారు కదా. అంచేత మాకు అగ్నికళలు అని నవావనపూర్లో చేస్తాం. యం ధూమ్రాక్షే నమ, రం ఊష్మాయ నమ, లం జ్వలిన్యే నమ, వం జ్వాలిన్యే నమ, షం విష్ఫులింగిన్యే నమ, షం సుశ్రియే నమ, సం స్వరూపాయ నమ అని మంత్రాలు 10 మంత్రాలు ఉన్నాయి. మా గురువుగారు అర్థం చెప్పేవారు, రే ఇదేని అగ్ని అనుకుంటున్నావు, నీలో కోరికే ఎం ధూమ్రాక్షి, పొగలా ఇక్కడ పుడుతుంటాం. మూలాధార ఇక్కడే కోరికలన్నీ పుడతాయి. ఇక్కడికి వెళ్ళే జ్ఞానం వచ్చేస్తుంది. వారాహి నవరాత్రిలో వచ్చేటప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. నాకు ఏమీ అక్కర్లేదు, ఉన్నది అనుభవించడమే. జీవితంలో బెస్ట్ సత్యం ఏమిటంటే నాది బెస్ట్ లైఫ్, మీది మీకు బెస్ట్ లైఫ్, నాది మాకు బెస్ట్ లైఫ్, కెమెరామ్యాన్కి కెమెరామ్యాన్ బెస్ట్ లైఫ్. నేను బెటర్ లైఫ్ కోసం అడుగుతుంటే వరే పిచ్చాడా, బెటర్ బెస్ట్ కన్నా తక్కువరా, నీకు బెస్ట్ ఇచ్చాను, బెటర్ అడిగితే నీ కర్మని బెటర్ లైఫ్ ఇస్తుంది. ఇంగ్లీష్లో బెటర్ బెస్ట్ కన్నా తక్కువ కదా. అదే నాకు ఏది ఇస్తే అదే బెస్ట్. ఎందుకంటే ఆవిడ ఈ రూపంలో ఈ పని చేయడానికి వచ్చి, అందరూ అన్నీ చేసేయలేదు కదా. అంచేత జీవితంలో సత్యాన్ని గ్రహించి ఆశ అన్నది దగ్గరికి వచ్చిందా పొగ, వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకో. ఆశ రాకుండా ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము వీడియో తీస్తున్నాం, బాగుండాలి అనుకోవడం కించిత్, కానీ నేను మాట చెప్తున్నంతసేపు ఇది ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పుడు గుండెలో గుచ్చుకుని నేను చెప్పాలన్నా అనుకోండి, నేను చెప్పాలి మర్చిపోతాను నేను. అవునా కాదా? అది ఆశ కింద మారిపోయింది. సంకల్పం వేరు, ఆశ వేరు. సంకల్పంలో సిద్ధ్యర్థం అనుకుంటాం, మన వాళ్ళు అర్థం అని అంటారు. 100 రూపాయలు మత అర్థం అంటే సగమే. పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అంటే వీడు ధం అంటారు. వేమకోట కృష్ణయాది గారని వీళ్ళు సిద్ధి పొందారు. ఆయన చెప్పేవారు, సుబ్బారావు గారు ఏమిటండి వీళ్ళందరూ మతాలు చెప్పేవారు, అర్థం అంటారు ఏంటంటే, అర్థం అంటే సగం పుత్రుల్ని, సగం ధనాన్ని. అర్థం తాత్త, రెండో తా పలకాలి, అర్థం. వీడు దాలో దా పలుకుతున్నాడు, అక్కడే పోయింది, సంకల్పంలోనే సగం పోయింది. అంచేత ఆశ ఉండడం సంకల్పంలో ఆశ, సంకల్పంలో కోరిక. కానీ పూజ చేసినంతసేపు నేను అదే దృష్టిలో ఉంటుంటే ఆశ అవుతుంది. సంకల్పము కోరికమై ఆశ అయిపోతుంది. ఆశ ఉండకూడదు. అత్యాశ అంటే నేను అమితాబ్ బచ్చన్లా అయిపోవాలనుకున్నాను అనుకోండి, అత్యాశనా? నా హైట్ ఎంత, దీవాలో చూసి నేను అలా అయిపోవాలంటే అది అత్యాశ కదా. ఎందుకన్నా ఆశకి అత్యాశకి మీకు తేడా చెప్పలేరు ఎవరును. మీ పైనే మీరు ఉదాహరణ. అంతే. నేను మీ మీద వస్తే ఊరుకుంటారండి జోకులు, నా మీద ఎందుకు? సో ఆశ, నాకు లక్షలు రావాలండి కోరిక, ఓకే. అది ఎప్పుడు అత్యాశ అవుతుందంటే, నేను ఆ లక్షలు రావడానికి ఏం ఉపాసన చేయాలో లక్ష్మీ మంత్రం చెప్పుకుని పొద్దున్న రాత్రి దాకా జపము, ఇందాక చెప్పాము జపము, తపము, హోమము అన్నీ చేస్తూ ఉంటే ఆశ ఆశలాగే ఉండిపోతుంది. ఎప్పుడైనా నెరవేరచ్చు. నేను ఏమీ చెయ్యను, నా జీవితంలో పిల్లవాడికి చదువు నేర్పాల్సింది ఆవిడే, నా ఇల్లు చూసి పెట్టాల్సిన రియల్ ఎస్టేట్ ఏజెంటు ఆవిడే, నా పిల్లకి మ్యారేజ్ చేయాల్సిన మ్యారేజ్ కన్సల్టెంట్ ఆవిడే, నేను మాత్రం నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ కూర్చుంటాను. ఇది అత్యాశ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం గురుగారు. ఇదే జరుగుతోంది ఇప్పుడు. ఇదే జరుగుతోంది. ఆశ ఉంటే పర్లేదు, సహజమే. దానికి నేను తగిన ప్రయత్నం నేను చేయాలి కదమ్మా. అప్పుడు ఆశ కాస్త సంకల్పం నెరవేరుతుంది. అత్యాశ, ఆశ, సంకల్పము, ఫలితం. ఇది అలాగ మన జీవితాన్ని మన చేతిలో పెట్టుకోవచ్చు. సో ఆశ తప్పే, అత్యాశ తప్పే. ఇప్పుడు అంటే ఏమైనా చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఆ సంకల్పం పెట్టుకొని మనం చేస్తున్న విధానం అంతా చేస్తూ
అంతా శ్రద్ధగానే చేస్తున్నా కానీ ఫలితాన్ని ఆశించి చేస్తున్నా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడంటే మా పూజా విధానంలో ఏం చెప్తా అంటే, ఇప్పుడు కళ్ళకి ఏదో నేను వస్తున్నప్పుడే ఫ్లైట్లో ఉండగా మెసేజ్ వచ్చింది. ఒక డాక్టర్ ఆవిడ, అండ్ గురుగారు నాకు అర్జెంటుగా మంత్రం కావాలి, ఐల్ ప్రెషర్ వచ్చేసిందని చెప్పారు, ఏమవుతుందో కన్ను కనబడేమో అనుకున్నాం. చక్షుష్మతి మంత్రం చెప్పుకోండి అమ్మా అని చెప్పాను. ఆవిడ తెలిసి ఎలా చెప్పాలి. కానీ అక్కడ ఏంటంటే మీరు చెప్పింది సంకల్పంలో ఫస్ట్ డే మాత్రమే ఆయన సూర్యభగవానుడా కళ్ళు శక్తి నీ అధీనంలో ఉంది, దాన్ని కొంచెం కాపాడు తండ్రి అనుకో సంకల్పం. కానీ నెక్స్ట్ డే నుండి ఈ ప్రాబ్లం మనం మర్చిపోవాలి, ఎందుకు చేస్తున్నామో మర్చిపోవాలి. అది ఇంకో లెవెల్. దానికన్నా ఉత్తమమైన లెవెల్ ఏంటి తెలుసా, నాకు ఈ ప్రాబ్లం ఇవ్వబట్టి కదా ఇంత గొప్ప మంత్రం చదువుతున్నాను, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళిపోయావు, యోగి అయిపోతున్నావు. అమ్మో యోగి అయితే ఆయన అక్కడ చోటు ఇవ్వాలి, దాని బదులు ఈ కళ్ళు బాగు చేస్తే బెస్ట్, మళ్ళీ మామూలు అయిపోతావు, ఆయన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నాం అనమాట. అంతే. సంచేత ఏమిటి వీడి కళ్ళు బాగు చేస్తే ఇంకోసేపు ఏదో చెవులు ఉండబడుతుంది, మళ్ళీ వస్తాడులే అప్పుడు అని చెప్పి అలా నైపోతావు. 100% షూర్. సంకల్పం ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి. మిగతా పూజలో కూడా ఏమి చెప్పుకో. కాకపోతే పూజ ఆఖరిలో మయాకృత ఏతత్ పూజా ఫలేన అస్మిన్ సంకల్ప సిద్ధ్యర్థం సర్వం ఫలితార్పణమస్తు. అక్కడ కూడా చిన్నదే ఉండాలి. వీళ్ళు ఇచ్చి 10 రూపాయలు అర్చన టికెట్, ఓ 30 మంది ఓటర్ల లిస్టు గోత్రాలతో సహా, పుట్టబోయేవాడు కూడా పేరు పెట్టేసి వాడు కూడా కలిపేసి పెట్టున్నారు. ఈ ఉండిలో వేసి 10 రూపాయల లోపలికి వెళ్ళి లోపల కోరికలు పుట్టలు, ధనకరక వస్తు వాహన సమృద్ధ్యర్థం వృత్తి వ్యాపార విషయ సర్వత్రా అత్యంత సుఫల అవాప్త్యర్థం. ఇది వేసేది ఇంత, కోరేది ఎక్కడ తెలుస్తుంది, ఇది లోకల్ జరుగుతుంది. ఇది మన ఆవిడ్ని తిరిగితే ఏం లాభం, నేను మారాలి కదమ్మా. సంకల్పం దగ్గర మీరు పెట్టుకోండి. పూజలో అసలు దాని గురించి ఆలోచించకండి, నీ ఇష్టం అమ్మా, చెప్పాను, తర్వాత నీ ఇష్టం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.